చీరాల రామాపురం బీచ్ చూద్దాం రండి. రామాపురం బీచ్ చీరాల పట్టణానికి అతి సమీపంలో ఉంటుంది. ఇక్కడే చీరాల ఓడరేవు అనే ఒక బీచ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఓడరేవులో చేపలు పట్టడం, అక్కడ మత్స్యకారులు వివిధ రకాల ప్రజలు నివసిస్తూ ఉంటారు. అది అంత క్లీన్గా ఉండదు. దానికి కొంచెం దగ్గరలోనే సేమ్ అదే వేలో ఇంకొంచెం ముందుకెళ్తే ఓడరేవు దాటి రామాపురం అనే ఒక విలేజ్ వస్తుంది. ఆ బీచ్ చాలా క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది రామాపురం బీచ్. ఓడరేవు బీచ్ చీరాల ఎవరైనా సరే వేరే ప్రాంతం నుంచి చీరాల బీచ్ చూడటానికి వస్తే వాళ్ళకు ముందుగా తెలిసేది ఓడరేవు. అక్కడికే వెహికల్స్ అన్నీ సఫిషియెంట్గా ఉంటాయి. ఓడరేవు దగ్గర నుంచి అలా బీచ్ దగ్గర నుంచి అలా ముందుకు వస్తే ఈ రామాపురం అనే ఊరు వస్తుంది. ఇది చాలా బాగుంటుంది బీచ్ చూడటానికి, కానీ నీట్గా ఉండటం కానీ, పరిసరాలు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి. జనసందోహం చాలా తక్కువగా ఉంటుంది. వీకెండ్స్లో కొంచెం జనాలు ఎక్కువగా ఉంటారు. నార్మల్ డేస్లో అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికి చాలా దూర ప్రాంతాల నుంచి, హైదరాబాద్ కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ బీచ్ చూడటానికి పర్యాటకులు వస్తూ ఉంటారు. అసలు ఈ బీచ్లు బాగా ఫేమస్ అవటానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ రవితేజ గారు యాక్ట్ చేసిన క్రాక్ సినిమా షూటింగ్ ఇక్కడే చేశారు. అప్పటి నుంచి ఇది ఇంకా పాపులర్ అయింది. తర్వాత సన్నీ డియోల్ గారు నటించిన జాట్, ఇంకా కొన్ని సినిమాలు కూడా షూట్ చేయటం జరిగింది. అప్పటి నుంచి ఈ బీచ్ చాలా పాపులర్ అయిపోయింది. సినిమాలు తీయకముందే ఈ బీచ్ చాలా అందరికీ పరిచయమే. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తర్వాత, విభజన తర్వాత, ఆంధ్ర తెలంగాణ రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణ వాసులకి అతి దగ్గరగా ఉన్న బీచ్ ఏది అంటే బాపట్ల చీరాల బాపట్ల బీచ్. అది కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఇదే వేలో ఇప్పుడు మీరు చూస్తున్న బీచ్ అలా ముందుకు వెళ్ళిపోతే బాపట్లే. కాకపోతే బీచ్ని పట్టుకుని అలా వెళ్ళలేము, మధ్యలో కొన్ని కాలువలు అవి అట్టు ఉంటాయి. బాపట్ల కొంచెం ఈ మధ్య కొంచెం రెస్ట్రిక్టెడ్ అయింది. చీరాల అయితే పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అక్కడ జనాలు ఉన్నారు కదా, అది ఒక బీచ్ రిసార్ట్ మెయింటైన్ చేస్తుంది. అక్కడ జనాలు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రామాపురంలో చాలా రిసార్ట్స్ ఉన్నాయి. బీచ్ రిసార్ట్స్ ఈ మధ్య చాలా బాగా ఫేమస్ అయిపోయాయి. సీ బ్రిడ్జ్ అని, ఇంకా ఏవో చాలా ఉన్నాయి, ఒక 10-15 బీచ్ రిసార్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే బీచ్కి అవతల వైపు రిసార్ట్ని ప్లేస్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఒక జంట చాలా సంతోషంగా వాళ్ళు సముద్ర స్నానం చేస్తున్నారు. ఇప్పుడు ఈ బీచ్ దగ్గర నుంచి మనం బయట రోడ్డు మీదకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి చెట్టు ఎంత హాయిగా పెద్దగా పెరిగిందో. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే బీచ్ రిసార్ట్స్ ఎగ్జాక్ట్గా రోడ్డుకి అవతల వైపు ఉంటాయి. వాళ్ళు ఏ బీచ్కి ఎదురుగా అయితే, ఏ రిసార్ట్కి ఎదురుగా అయితే బీచ్ ఉందో దాన్ని వాళ్ళే మెయింటైన్ చేసి క్లీన్గా ఉంచుతారనమాట. నైట్ టైంలో బీచ్లో డిన్నర్ని బీచ్లోనే అరేంజ్ చేస్తారు వాళ్ళు. చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది బీచ్ రిసార్ట్స్లో రూమ్స్ బుక్ చేసుకుని వచ్చి ఇక్కడ వీకెండ్స్లో ఫ్యామిలీతో కలిపి హాయిగా ఉండి బీచ్లో జాలీగా ఎంజాయ్ చేసి వెళ్తుంటారు. చూస్తే ఇక్కడ వేప చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు మనం మెయిన్ రోడ్ నుంచి అలా కొంచెం కిందకి దిగి అలా బీచ్కి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి, ఎక్కడైనా నేను చాలా బీచ్లు చూశాను, వేరే వేరే జిల్లాల్లో ఉన్న బీచ్లు. ఇంత నీట్గా ఉండటం చాలా అరుదు అనమాట. బీచ్కి వెళ్ళే దారి చాలా శుభ్రంగా నీట్గా ఉండటం. ఇది మెయిన్ రోడ్డు. ఇలా వెళ్తే రామాపురం వెళ్ళొచ్చు. ఇలా ఇప్పుడు బీచ్ చూస్తున్నారు కదా మీరు. ఇటువైపుకి వెళ్తే పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ అని ఇంకొంచెం. ఇప్పుడు బీచ్ చాలా లెంత్ ఉంటుంది. ఆ లెంత్లో ఏ ఊరికైతే వస్తుందో ఆ ఊరి పేరుతోటి బీచ్ని పిలుస్తూ ఉంటారు. బాపట్లలో దగ్గరలో ఉంటే బాపట్ల బీచ్ అని,
రామాపురంలో ఉంటే రామాపురం బీచ్ అని, చీరాల దగ్గర ఉంటే చీరాల బీచ్ అని. అలా ముందుకెళ్తే పొట్టి సుబ్బయ్యపాలెం అని ఒక ఊరు వస్తుంది. ఆ ఊరిలో పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ అంటారు. ఇప్పుడు మేము బీచ్ దగ్గర నుంచి బయలుదేరిపోయాం 2 వీలర్ మీద. ఇలా ఈ రోడ్డు ఇలా బీచ్ దారి పొడుగుతా బీచే ఉంటుంది. ఇలా వెళ్తే ఈ రోడ్లో మీకు చాలా రిసార్ట్స్ వస్తాయి. రోడ్డు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎవరైనా సరదాగా సాయంకాలం పూట అలా కబుర్లు చెప్పుకోవడానికో, చల్లటి గాలిని ఆస్వాదించడానికో ఇక్కడికి రావచ్చు. ఈసారి మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో ఒక మంచి టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలి, ఒక మంచి బీచ్ని చూడాలి అనుకుంటే చీరాల, బాపట్ల మీకు మంచి డెస్టినేషన్స్ అవుతాయి. ఎస్పెషల్లీ చీరాల ఈ రామాపురం అనేది చాలా బాగా మీకు మంచి ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి, స్టే చేయడానికి మంచి మంచి హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, మీకు అన్ని రకాల ఫుడ్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్ని రకాల నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి మేము అటు ఓడరేవు వైపు వెళ్తున్నాం అన్నమాట. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఓడరేవు అనే ఊరు వస్తుంది. చీరాల ఓడరేవు అంటారు. ఓడరేవు అంటే ఏంటంటే అక్కడ మత్స్యకారులు అందరూ నివసిస్తూ ఉంటారు. చేపలు పట్టుతారు. అక్కడ బోట్స్ అన్నీ ఉంటాయి. సముద్రంలో వేటకెళ్ళి చేపలు పట్టుకొచ్చి వాటిని విక్రయిస్తూ ఉంటారు. చూడండి, అసలు ఒకప్పుడు అటు ఇటు బీచ్కి మొత్తం ఖాళీ ఉండేది. ఇసుక దిబ్బలు, ఇక్కడ తోటలు, చెట్లు చాలా ఉండేవి. ఇప్పుడు అవన్నీ పోయి అంతా రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయిపోయింది. రిసార్ట్స్, ల్యాండ్స్ కూడా ఎక్కువగా పర్చేజ్ చేయటం, వాటిలో మంచి మంచి రిసార్ట్స్లు కట్టడం, హోటల్స్, రెస్టారెంట్లు బాగా ఈ మధ్య బాగా డెవలప్ అయింది. అంతా వెంచర్లు వేసేస్తున్నారు. ఇటు రైట్ సైడ్ చూస్తే బీచ్, లెఫ్ట్ సైడ్ ఇంకంతా రియల్ ఎస్టేట్.
ఇలా ఓడరేవు అనే, యాక్చువల్గా ఇది ఓడరేవు ఊరు అనమాట, ఇందా చెప్పాను కదా. అక్కడికి నియర్ బై రాగానే అక్కడ చూస్తే మీకు సముద్రంలో బోట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇదే ఓడరేవు. జస్ట్ కొంచెం ముందుకెళ్తే ఓడరేవు, అది విలేజ్. ఇక్కడ నుంచి కొత్తగా ఒక హైవేని బిల్డ్ చేస్తున్నారు. ఎలా ఇంతకుముందు ఓడరేవులోకి రావాలి అంటే చీరాల నుంచి ఒక సింగిల్ వన్ వే ఉండేది. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం పెద్దగా 4-వే లైన్గా మారుస్తున్నారు. ఎందుకంటే చాలామంది టూరిస్టులు వస్తుంటారు కదా, చూసారా అక్కడ చాలా బోట్స్ ఉన్నాయి సముద్రంలో. అదే ఓడరేవ్ అనమాట. నేను అటు వెళ్ళటం లేదు, ఇక్కడ నుంచి ఈ కొత్త హైవేని చూద్దామని చెప్పి ఇలా ఈ రోడ్లోకి వెళ్తున్నాము. ఇది చీరాల నుంచి ఓడరేవ్ రావడానికి కొత్తగా బిల్డ్ చేసిన 4 లైన్ అనమాట. 4 లైన్ రోడ్డు చాలా బాగుంది. ఇక్కడ మనం చీరాల నుంచి డైరెక్ట్గా చాలా తక్కువ టైంలో డైరెక్ట్గా ఈ బీచ్ దగ్గరికి వచ్చేయచ్చు. ఓడరేవు ఈ హైవే నుంచి వస్తే మీరు ఎండ్కి వచ్చాక లెఫ్ట్కి వెళ్తే ఓడరేవు, రైట్కి వెళ్తే నేను చెప్పిన రామాపురం. ఇక్కడ మీకు ఓడరేవులో అన్ని రకాల షాప్స్ అన్ని రకాల అవైలబుల్ ఉంటాయి. చీరాలంటేనే చాలా పెద్ద ఏరియా. చీరాల్లో మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. యూత్కి చీరాల్లో నచ్చిన బట్టలు దొరక్కపోవచ్చు. ఇంకా ఫ్యామిలీస్కి ఇంకా పెద్దవాళ్ళకి వాళ్ళందరికీ చీరాల్లో చాలా అన్ని రకాలు దొరుకుతాయి. ఇంకా ఇప్పుడున్న ట్రెండీ యూత్కి ఇంకా వాళ్ళకి ఆన్లైన్ ఆప్షన్స్ బోల్డ్ ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళి వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఇంతకుముందే ఇది పాత చీరాల ఓడరేవు రోడ్డు అనమాట. ఆ హైవే ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ కలవటం మీన్స్ ఆ హైవే పక్క నుంచి వెళ్తుంది. అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. అదిగో మీరు పక్కనే చూస్తున్నారు కదా, అది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అందుకని ఈ ఓల్డ్ రోడ్కి కనెక్ట్ చేశారనమాట. అది కూడా ఫినిష్ అయిపోతే అటు నుంచి వెళ్ళిపోవచ్చు. ఇలా ఓడరేవు నుంచి చక్కగా మేము రామాపురం నుంచి ఓడరేవుకి వచ్చి ఈ కొత్త హైవేలోకి ట్రావెల్ చేస్తూ అలా ముందుకెళ్తూ ఉన్నాము. ఓకే అండి. ఇలా కొంచెం ముందుకెళ్ళాక మీకు మెయిన్ రోడ్ వస్తుంది. ఇక్కడే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ మీకు ఒక రోడ్డు వస్తుంది. ఇది హైవే అనమాట, బైపాస్. చీరాల ఒంగోలు బైపాస్ 2-వే అనమాట. ఇది డైరెక్ట్గా ఇది కొత్తగా బిల్డ్ చేశారు. ఒంగోలు నుంచి డైరెక్ట్గా మీరు వైజాగ్ వెళ్ళిపోవచ్చు. విజయవాడ టచ్ చేయకుండా ఇక్కడ చూడండి, స్ట్రైట్కి వెళ్తే చీరాల, లెఫ్ట్కి వెళ్తే ఒంగోలు, రైట్కి వెళ్తే బాపట్ల. ఇప్పుడు నేను బాపట్ల వెళ్ళే దారిలో వెళ్తున్నాను. ఇది కొత్త హైవే అనమాట, బైపాస్ అంటారు.
చీరాల ఒంగోలు బైపాస్కి హైవేకి 4 లైన్ 6 లైన్ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ బైపాస్ అంటే ఇక్కడ యాక్చువల్గా ఇది 2 వే అనమాట. ఈ మధ్యలో ఇక్కడ 4 లైన్ లాగా ఉంది, కానీ కొంచెం ముందుకెళ్ళాక అది సింగిల్ వే లాగా మారిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ వే లాగా మారిపోయింది. అంటే మధ్యలో ఎటువంటి అడ్డుగోడ లాంటిది ఉండదు. అటు వాళ్ళు ఇటు కొంచెం వస్తూ ఉంటారు, అటు వాళ్ళు కొంచెం అటు వెళ్తుంటారు ఫ్రీగా ఉంటే. ఇది బైపాస్ అన్నమాట. ఇది ఒంగోలుకి వెళ్తుంది. ఇప్పుడు నేను వెళ్తుంది బాపట్ల వైపు. ఇలా ఈ లెఫ్ట్ నుంచి కూడా చీరాలలోకి ప్రవేశించవచ్చు. అలా ముందుకెళ్ళిపోతే మీకు ఇప్పుడు కొత్త హైవే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఏది బీచ్ దగ్గరికి వెళ్ళటానికి, అది కనిపిస్తుంది. అదిగో మీకు దూరంగా కనిపిస్తుంది చూడండి, అదేనండి. ఇదే డైరెక్ట్గా చీరాలలో నుంచి ఎటువంటి అడ్డంకి లేకుండా అలా వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ద హైవే, కొత్త హైవే.